హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరో ఘోర విషాద సంఘటన. 180 మంది కన్నుమూత, 160 మందిని ఒకే చోట ఖననం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. పశ్చిమాసియాలో యుద్ధం మిగిల్చిన అత్యంత విషాదకర దృశ్యం ఇరాన్లో వెలుగు చూసింది. మినాబ్ నగరంలోని ఒక పాఠశాల లక్ష్యంగా జరిగిన అమెరికన్, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వందలాది కుటుంబాల్లో చీకటి నింపాయి. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ఒక స్కూల్కి సంబంధించి 180 మందికి చనిపోగా వారిలో 165 మంది అభంశుభం తెలియని బాలికలే కావడం గమనార్హం. అయితే ఇక్కడ మరొక అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, ప్రాణాలు కోల్పోయిన చిన్నారులందరినీ కూడా ఒకే చోట సమాధి చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన హృదయ విదారక ఫోటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ సోషల్ మీడియా వేదికగా ఆయన అయితే కనుక ట్వీట్ చేశారు. ప్రాథమిక పాఠశాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో మరణించిన 160 మందికి పైగా అమాయక బాలికల కోసం తవ్విన సమాధులు ఇవి. వారి శరీరాలన్నీ ఛిద్రమైపోయాయి. మిస్టర్ ట్రంప్ వాగ్దానం చేసిన రక్షణ అసలు రూపం వాస్తవంలో ఎలా ఉంటుంది? గాజా నుండి మినాబ్ వరకు అమాయకులు దారుణంగా హత్య చేయబడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇవన్నీ కూడా ఒకే చోట తీసిన సమాధులు. బాలికలను సమాధి చేసేందుకు వరుసగా పెద్ద సంఖ్యలో తవ్విన గోతులు ఆ ప్రాంతంలో నెలకొన్న భీకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పాఠశాల సమీపంలోనే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ కేంద్రం ఉండడం వల్ల ఆ ప్రాంతంపై వైమానిక దాడులు జరిగాయని, ఆ క్రమంలోనే స్కూల్పై బాంబులు పడి ఇంత ఘోరం జరిగినట్లు సమాచారం. నేడు జరిగిన ఈ చిన్నారుల అంతిమయాత్రలో వేలాది మంది ఇరాన్ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. తమ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ దాడులపై విస్మయం వ్యక్తం చేస్తోంది. యుద్ధం పేరుతో అమాయక విద్యార్థుల ప్రాణాలు తీయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకోగా మినాబ్ నగరం అయితే కన్నీటి సంద్రమైంది.